భారతదేశం ముసలిదవుతుందా? యంగ్ ఇండియా ఓల్డ్ ఇండియాగా మారబోతుందా? 2050 కల్లా కోటాను కోట్ల మంది వృద్ధులైపోతారా? ఎందుకిలా? సడన్గా మన భారతదేశంలో ఏం జరుగుతుంది? వాచ్ ఆన్ స్పెషల్ స్టోరీ ఆర్ స్ట్రీమ్. ఇండియా యంగ్ కంట్రీ అంటాం, కానీ ఒక షాకింగ్ ట్రూత్ తెలుసా? ఇండియా రిచ్ అవ్వకముందే ఇండియా ఓల్డ్ అయిపోతుంది. ఒకప్పుడు మన దేశం అంటే యంగ్ పాపులేషన్, ఫాస్ట్ గ్రోత్, బిగ్ డ్రీమ్స్. కానీ ఇప్పుడు మన డెమోగ్రాఫిక్ స్టోరీలో ఒక మాసివ్ ట్విస్ట్ వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా తాజా రిపోర్ట్ ప్రకారం 2050కి 35 కోట్ల మంది 60+ అంటే మన దేశ జనాభాలో దాదాపు 5వ వంతు మంది సీనియర్ సిటిజన్స్. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ ఎల్డర్లీ పాపులేషన్లో దాదాపు 70% మంది విలేజెస్లోనే ఉంటారు. అంటే ఫ్యూచర్ ఏజింగ్ క్రైసిస్ అసలు ఇంపాక్ట్ రూరల్ ఇండియా మీదే. కానీ ఇక్కడ మరో ప్రాబ్లం ఉంది. 2001లో ఒక ఎల్డర్లీ పర్సన్కి సపోర్టివ్గా 8.4 మంది వర్కింగ్ ఏజ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు 5.2కి పడిపోయింది. అంటే సపోర్ట్ సిస్టమ్ తగ్గుతుంది, కేర్ బర్డన్ పెరుగుతుంది. జాయింట్ ఫ్యామిలీ ఎరా ఆల్మోస్ట్ గాన్. ఒకప్పుడు ఇంట్లో తాతయ్య, నానమ్మ ఉంటే వాళ్ళే ఇంటి బ్యాక్ బోన్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాబ్ కోసం మైగ్రేషన్, సిటీస్కి యూత్, విలేజెస్లో ఎల్డర్స్. ఇల్లు ఉంది కానీ ఇంట్లో మనుషులే లేరు. ప్రస్తుతం 94% ఎల్డర్లీ కేర్ కుటుంబాలపైనే ఆధారపడి ఉంది. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ కన్నా మన ఫ్యామిలీసే అసలు కేర్ సిస్టమ్గా మారిపోయాయి. కానీ ఈ కేర్ బర్డన్ ఎవరి మీద ఎక్కువగా పడుతుంది? విమెన్. రోజుకి ఎల్డర్లీ కేర్ కోసం విమెన్ 305 మినిట్స్, మెన్ 6 మినిట్స్ మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్? అంటే ఇంట్లో అన్పెయిడ్ కేర్ వర్క్ కూడా మోస్ట్లీ విమెన్ షోల్డర్స్ మీదే. దీనివల్ల వాళ్ళ కెరియర్, ఇన్కమ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ హిట్ అవుతున్నాయి. ఇక క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్, ఫ్లడ్స్ పెరిగితే కేర్ బర్డన్ కూడా పెరుగుతుంది. ఇంకో మేజర్ షిఫ్ట్ ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్, మెటర్నల్ హెల్త్ పెద్ద ఛాలెంజెస్. ఇప్పుడు డయాబెటీస్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్. మన దేశంలో దాదాపు 3/2 మరణాలు NCDSతో సంబంధం ఉన్నవి. అంటే పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్ బట్ నాట్ ఆల్వేస్ హెల్తియర్. కాబట్టి మన హెల్త్ కేర్కి ఇప్పుడు కొత్త అప్గ్రేడ్ కావాలి. వ్యాక్సిన్స్ మాత్రమే కాదు, మెటర్నిటీ కేర్ మాత్రమే కాదు, వి నీడ్ లాంగ్ టర్మ్ కేర్. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే వస్తుంది ఒక పవర్ఫుల్ ఐడియా, నైబర్హుడ్ ఆఫ్ కేర్. కాన్సెప్ట్ సింపుల్, కేర్ షుడ్ కమ్ క్లోజర్ టు పీపుల్. గ్రామ పంచాయతీలు ప్లస్ SHGS ప్లస్ ఆశా వర్కర్స్ ప్లస్ అంగన్వాడీస్ ప్లస్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అందరూ కలిసి ఒక లోకల్ కేర్ నెట్వర్క్గా పనిచేస్తే ఎల్డర్స్కి వాకింగ్ డిస్టెన్స్ కేర్, ఫ్యామిలీస్కి యాక్సెసిబుల్ హెల్త్ కేర్, విమెన్స్కి కేర్ జాబ్స్ ప్లస్ ఇన్కమ్, విలేజెస్కి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. ఇది కేవలం వెల్ఫేర్ మోడల్ కాదు, ఇది ఒక కేర్ ఎకనామీ కూడా. జీడిపిలో దాదాపు 2% ఇన్వెస్ట్మెంట్ కేర్ ఎకనామీలో పెడితే 1.1 crore వరకు కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని TRI చెబుతుంది. అంటే కేర్ అంటే రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, కేర్ అంటే జాబ్స్, ఎకనామీ, ఆపర్చునిటీ. చివరికి అసలు క్వశ్చన్ ఇది, మన పేరెంట్స్ ఓల్డ్ అయినప్పుడు వాళ్ళకి కేవలం టాబ్లెట్స్, టెస్ట్స్, ట్రీట్మెంట్స్ కావు. వాళ్లకు మన టైం కావాలి, మన కేర్ కావాలి, మన ప్రెజెన్స్ కావాలి, ముఖ్యంగా వారి డిగ్నిటీ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా అంటే కేవలం పెద్ద ఎకనామీ కాదు, తన వృద్ధులను ఎంత గౌరవంగా చూసుకుంటుందో అదే నిజమైన డెవలప్డ్ ఇండియా. యంగ్ ఇండియా మన ఫ్యూచర్ అయితే ఎల్డర్ ఇండియా మన రెస్పాన్సిబిలిటీ. మన దేశం ఏజ్ అవుతుంది, ఇక మన కేర్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి. భారతదేశం ముసలిదవుతుందా? యంగ్ ఇండియా ఓల్డ్ ఇండియాగా మారబోతుందా? 2050 కల్లా కోటాను కోట్ల మంది వృద్ధులైపోతారా? ఎందుకిలా? సడన్గా మన భారతదేశంలో ఏం జరుగుతుంది? వాచ్ ఆన్ స్పెషల్ స్టోరీ ఆర్ స్ట్రీమ్. ఇండియా యంగ్ కంట్రీ అంటాం, కానీ ఒక షాకింగ్ ట్రూత్ తెలుసా? ఇండియా రిచ్ అవ్వకముందే ఇండియా ఓల్డ్ అయిపోతుంది. ఒకప్పుడు మన దేశం అంటే యంగ్ పాపులేషన్, ఫాస్ట్ గ్రోత్, బిగ్ డ్రీమ్స్. కానీ ఇప్పుడు మన డెమోగ్రాఫిక్ స్టోరీలో ఒక మాసివ్ ట్విస్ట్ వస్తుంది. ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా తాజా రిపోర్ట్ ప్రకారం 2050కి 35 కోట్ల మంది 60+ అంటే మన దేశ జనాభాలో దాదాపు 5వ వంతు మంది సీనియర్ సిటిజన్స్. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ ఎల్డర్లీ పాపులేషన్లో దాదాపు
70% మంది విలేజెస్లోనే ఉంటారు. అంటే ఫ్యూచర్ ఏజింగ్ క్రైసిస్ అసలు ఇంపాక్ట్ రూరల్ ఇండియా మీదే. కానీ ఇక్కడ మరో ప్రాబ్లం ఉంది. 2001లో ఒక ఎల్డర్లీ పర్సన్కి సపోర్టివ్గా 8.4 మంది వర్కింగ్ ఏజ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు 5.2కి పడిపోయింది. అంటే సపోర్ట్ సిస్టమ్ తగ్గుతుంది, కేర్ బర్డన్ పెరుగుతుంది. జాయింట్ ఫ్యామిలీ ఎరా ఆల్మోస్ట్ గాన్. ఒకప్పుడు ఇంట్లో తాతయ్య నానమ్మ ఉంటే వాళ్ళే ఇంటి బ్యాక్ బోన్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాబ్ కోసం మైగ్రేషన్, సిటీస్కి యూత్, విలేజెస్లో ఎల్డర్స్. ఇల్లు ఉంది కానీ ఇంట్లో మనుషులే లేరు. ప్రస్తుతం 94% ఎల్డర్లీ కేర్ కుటుంబాలపైనే ఆధారపడి ఉంది. అంటే హెల్త్ కేర్ సిస్టమ్ కన్నా మన ఫ్యామిలీసే అసలు కేర్ సిస్టమ్గా మారిపోయాయి. కానీ ఈ కేర్ బర్డన్ ఎవరి మీద ఎక్కువగా పడుతుంది? విమెన్. రోజుకి ఎల్డర్లీ కేర్ కోసం విమెన్ 305 మినిట్స్, మెన్ 6 మినిట్స్ మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్! అంటే ఇంట్లో అన్పెయిడ్ కేర్ వర్క్ కూడా మోస్ట్లీ విమెన్ షోల్డర్స్ మీదే. దీనివల్ల వాళ్ళ కెరియర్, ఇన్కమ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ హిట్ అవుతున్నాయి. ఇక క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్, ఫ్లడ్స్ పెరిగితే కేర్ బర్డన్ కూడా పెరుగుతుంది. ఇంకో మేజర్ షిఫ్ట్ ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్, మెటర్నల్ హెల్త్ పెద్ద ఛాలెంజెస్. ఇప్పుడు డయాబెటీస్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్. మన దేశంలో దాదాపు 3/2 మరణాలు NCDSతో సంబంధం ఉన్నవి. అంటే పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్ బట్ నాట్ ఆల్వేస్ హెల్తియర్. కాబట్టి మన హెల్త్ కేర్కి ఇప్పుడు కొత్త అప్గ్రేడ్ కావాలి. వ్యాక్సిన్స్ మాత్రమే కాదు, మెటర్నిటీ కేర్ మాత్రమే కాదు, వి నీడ్ లాంగ్ టర్మ్ కేర్. మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే వస్తుంది ఒక పవర్ఫుల్ ఐడియా, నైబర్హుడ్ ఆఫ్ కేర్. కాన్సెప్ట్ సింపుల్, కేర్ షుడ్ కమ్ క్లోజర్ టు పీపుల్. గ్రామ పంచాయతీలు ప్లస్ SHGS ప్లస్, ఆశా వర్కర్స్ ప్లస్, అంగన్వాడీస్ ప్లస్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అందరూ కలిసి ఒక లోకల్ కేర్ నెట్వర్క్గా పనిచేస్తే ఎల్డర్స్కి వాకింగ్ డిస్టెన్స్ కేర్, ఫ్యామిలీస్కి యాక్సెసిబుల్ హెల్త్ కేర్, విమెన్స్కి కేర్ జాబ్స్ ప్లస్ ఇన్కమ్, విలేజెస్కి స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. ఇది కేవలం వెల్ఫేర్ మోడల్ కాదు, ఇది ఒక కేర్ ఎకనామీ కూడా. జీడిపిలో దాదాపు 2% ఇన్వెస్ట్మెంట్ కేర్ ఎకనామీలో పెడితే 1.1 crore వరకు కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని TRI చెబుతుంది. అంటే కేర్ అంటే రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, కేర్ అంటే జాబ్స్, ఎకనామీ, ఆపర్చునిటీ. చివరికి అసలు క్వశ్చన్ ఇది, మన పేరెంట్స్ ఓల్డ్ అయినప్పుడు వాళ్ళకి కేవలం టాబ్లెట్స్, టెస్ట్స్, ట్రీట్మెంట్స్ కావు. వాళ్లకు మన టైం కావాలి, మన కేర్ కావాలి, మన ప్రెజెన్స్ కావాలి, ముఖ్యంగా వారి డిగ్నిటీ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా అంటే కేవలం పెద్ద ఎకనామీ కాదు, తన వృద్ధులను ఎంత గౌరవంగా చూసుకుంటుందో అదే నిజమైన డెవలప్డ్ ఇండియా. యంగ్ ఇండియా మన ఫ్యూచర్ అయితే ఎల్డర్ ఇండియా మన రెస్పాన్సిబిలిటీ. మన దేశం ఏజ్ అవుతుంది, ఇక మన కేర్ సిస్టమ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి.